ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి, మంచి స్వరాన్ని దయచేయండి. అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించే కృపను దయచేయండి. మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి. అయ్యా, నా నాలుకను ముట్టండి ప్రభువా, మీకు వందనాలు. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి సహాయాన్ని దయచేయమని, మంచిగా చెప్పగలిగిన జ్ఞానాన్ని, సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు దేవుని పిల్లలు. వారు ఐగుప్తీ దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. బానిస బ్రతుకులు వారు బ్రతుకుచూ ఉన్నారు. కఠినమైన దాసత్వములో వాళ్ళు ఉన్నారు. ఆ కఠినమైన దాసత్వాన్ని బట్టి వారు విసిగిపోయి దేవునికి మొర్రపెట్టారు. ఇశ్రాయేలీలు దేవునికి పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. దేవుడు మోషే ద్వారా వారిని విడిపించాలనుకున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తీ దేశంలో నుండి బయటకు విడిపింపబడాలంటే దేవుడు ఎక్కడో మిద్యాను దేశంలో ఉన్న మోషేని వారి యొద్దకు నడిపించాడు. అయితే దేవుడు ఐగుప్తీ దేశంలో ఎన్నో సూచక క్రియలను చేశాడు, అద్భుత కార్యాలను కూడా చేశాడు. కానీ ఎన్నోసార్లు ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడు. కాబట్టి చివరిసారిగా ఐగుప్తీ దేశము మీదకి సంహారకుని అనగా మరణదూతని దేవుడు పంపించాలనుకున్నాడు. అయితే ఐగుప్తీ దేశంలోనికి మరణదూత వచ్చాడు. మరణదూత లేక సంహారకుడు వస్తే ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే ఇశ్రాయేలీలు కూడా అదే దేశములో, ఐగుప్తీ దేశంలో ఉన్నారు కాబట్టి వారు కూడా మరణిస్తారు. అయితే పాపులతో కలిసి నీతిమంతులు కూడా చంపబడుట దేవునికి ఇష్టము లేదు. ఆదికాండం 18:23 అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దుష్టులతో కలిసి నీతిమంతులను చంపవద్దని. ఒకరు పాపం చేస్తే వేరొకరు మరణించరు. యెహెజ్కేలు గ్రంథము 18:4 మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడో వాడే మరణము నొందును. దేవుడు వారి పాపమును బట్టి ఐగుప్తిలోని జ్యేష్ఠులనందరినీ చంపాలనుకున్నాడు. ఐగుప్తీ దేశములో జ్యేష్ఠులు మరణించవలసి వస్తే ఇశ్రాయేలీల జ్యేష్ఠులు కూడా మరణిస్తారు. వారు కూడా అదే దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తీలెవరో ఇశ్రాయేలీలెవరో దేవునికి తెలుసు, కానీ మరణదూతకు తెలియదు. కనుక దేవుడు ఏం చేశాడు? ఐగుప్తిలో నివాసముంటున్న ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారులందరి కొరకు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఆ పాపలోకమైన ఐగుప్తీ దేశానికి పంపించాడు. దేవుడు ఇశ్రాయేలీలకు మరణదూతకు మధ్యలో తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును నిలబెట్టాడు. అయితే సంహారకుడు అనగా మరణదూత ఐగుప్తీ దేశం మీదకి రాకమునుపు దేవుడు వారికి చెప్పిన మాట, అనగా ఇశ్రాయేలీలకు చెప్పిన మాట నిర్గమాకాండము 12:6-8 వరకు నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తినవలెను. అలాగే ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ములు మీదను పైకమ్మి మీదను చెల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. పొంగని రొట్టెలు అనగా ఐగుప్తీ దేశములో చేదు కూరలతో దాన్ని తినమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు వాళ్ళకి అలా చెప్పాడు అంటే, ఐగుప్తీ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న వారి చేదైన జీవితాలకు గుర్తు. వారు ఆ చేదైన జీవితాల నుంచి దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు కాబట్టి ఇది ఒక సూచన. వారు పొంగని రొట్టెలతో
ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు, ఆ రక్తాన్ని తలుపులకు రాసుకున్నారు. అనగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ఇశ్రాయేలీయులకును మరణదూతకు మధ్యలో నిలబెట్టాడు. అలాగే ఆయన శిష్యులతో యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుండి 30 వచనాల వరకు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగండి అని. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగిన వారందరూ ఎవరినైనా సరే అపవాది చంపలేడు. దేవుడు చెప్పినట్లే మరణదూత వచ్చాడు, ఐగుప్తీల జ్యేష్ఠులందరినీ చంపేశాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29 నుండి 33 వచనాల వరకు. ఐగుప్తీలను చంపిన మరణదూత దేవుని బిడ్డల ఇంటిలోనికి కూడా వెళ్ళాలంటే దేవునిని దాటుకుని వెళ్ళాలి, లేక దేవునితో యుద్ధము చేసి దేవుణ్ణి జయించి వెళ్ళాలి. కానీ అపవాది దేవునిని జయించలేడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇశ్రాయేలీల్లో ఎవరు ఇల్లు చూసినా ఆ ఇంటి తలుపులు లేక ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తం కనబడుతుంది. కాబట్టి మరణదూత ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోయింది. యేసుక్రీస్తు రక్తం అంటే అపవాదికైనా భయమే, మరణదూతకైనా భయమే. అయితే ఐగుప్తీయులందరూ మరణించారు, కానీ ఇశ్రాయేలీలైన వారు, దేవుని బిడ్డలైన వారు ఎవరో మరణించలేదు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తముతో కడగబడతారో వారు అపవాదిని జయించగలరు. అపవాది వారి మీదకి వచ్చినా చంపాలని చూసిన దేవుని బిడ్డలను చంపలేడు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని బిడ్డలు, అపవాది వారిని ఏమీ చేయలేడు. అపవాదిని జయించాలంటే దేవుని యొక్క శక్తి దేవుని బిడ్డలకు కావాలి. ఆయన శిలువ రక్తంలో ప్రతి ఒక్కరూ కూడా కడగబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన శిలువ రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళని అపవాది ఏమీ చేయలేడు. ఆమె